హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమేకరుడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఎపిసోడ్ 7 తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటరలీ నా జాబ్ స్ట్రెస్ని పక్కన పెట్టి మరి మీకోసం డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ కష్టపడి రోజుకు 2 వీడియోలు మినిమం 7 మినిట్స్తో వీడియో తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అది మీకు నచ్చితేనే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోసం మీరు ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియో మొదలు పెడదాం. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన వాంగ్లింగ్ రిజల్ట్ గురించి వాళ్ళ టీచర్లు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట. అసలు వాంగ్లింగ్ ఫస్ట్ రావడంతో తన క్లాస్ టీచర్ అయిన మేడం అసలు షాక్ అవుతుంది. అసలు వాంగ్లింగ్ ఎలా ఫస్ట్ వచ్చాడు, ఇది సిస్టమ్ గ్లిచ్ అయి ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు అతను ఒక సాధారణ కుర్రాడు కంటే చాలా అమాయకుడు అనమాట. సో అతను ఫస్ట్ రావడం ఏంటి అని చెప్పి ఆ టీచర్ షాక్ అవుతుంది. అండ్ ఇంకొక టీచర్, మీరు అలా అనుకుంటే అది పొరపాటే, ఇన్నాళ్ళుగా మీరు అతన్ని ట్రైన్ చేస్తున్నారు ఎలైట్ క్లాస్లో. వాంగ్లింగ్ నిజంగానే గ్రేట్ స్టూడెంట్. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన పెద్ద సమస్య అంటూ ఒకటే, ఆ వాంగ్లింగ్ అండ్ సూరాంగ్కి వచ్చిన ఈ స్కోర్ వల్ల మన ఫ్రాక్షన్ 60 అనేది కొంచెం ముందరసలోకి వెళ్ళిపోయింది టోర్నమెంట్లో అని చెప్పి ఆ టీచర్ అంటాడనమాట. దీన్ని బట్టినే మనకు తెలుస్తుంది ఇంతకు ముందర వీళ్ళు అప్లై చేసిండేది ఏదో స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ కాదు, అది ఒక టోర్నమెంట్ అని. సో ఆ టోర్నమెంట్ ఆపోజిట్లో ఉండే వాళ్ళే ఫ్రాక్షన్ 59 ఇలా అదర్ స్కూల్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళందరికీ పోటీ అనేది పెడతారనమాట. యాజ్ లైక్ క్రికెట్ టోర్నమెంట్ ఎలా జరుగుతుందో సేమ్ అలాగే మ్యాజిక్ టోర్నమెంట్. సో ఈ టోర్నమెంట్లో ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్లో మన వాంగ్లింగ్ ఇంకా సూరంగ్ ఉండడం వల్ల మన ఫ్రాక్షన్ 60 అనేది కొంచెం ముందు వరుసలో వెళ్ళిపోతుంది. సో టోర్నమెంట్లో టాప్ టేబుల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉండే వాళ్ళు వచ్చి ఫ్రాక్షన్ 59. సో ఇప్పుడు మన ఫ్రాక్షన్ 59 వర్సెస్ ఫ్రాక్షన్ 60 అనేది మ్యాచ్ జరగబోతుందని చెప్పి ఆ టీచర్ లేడీ టీచర్తో చెప్పడంతో, అవునా అసలు 100 ఏళ్ళుగా మనం కష్టపడుతుంటే కేవలం ఒక్కసారి మాత్రమే మ్యాచ్ మనం డ్రా చేసాము, మిగిలిండే అన్నిసార్లు మనం ఓడిపోయాం. లిటరలీ 24 మ్యాచెస్లో మనం ఒక్కసారి మాత్రమే డ్రా చేసాము, మిగిలిండే 23 మ్యాచెస్ ఓడిపోయాం కదా, ఇప్పుడు మనం వాళ్ళతో గెలవగలమా అని ఆ లేడీ టీచర్ చెప్పడంతో దానికి ఆ మెయిల్ టీచర్ చెప్తారనమాట, అవును మనం ఒక్కసారి మాత్రమే డ్రా చేసాం, అది కూడా మన మాస్టర్ జూయి వల్లనే మనం ఆ మ్యాచ్ని అనేది డ్రా చేసాం, లేదనుకుంటే అది కూడా ఓడిపోయే వాళ్ళం అని చెప్తాడు. అండ్ అప్పుడు మాస్టర్ జూయి చెప్తాడనమాట, 100 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, మనం ఖచ్చితంగా ఈసారి టోర్నమెంట్లో విన్ అవుతామని చెప్పి నా మనసు గట్టిగానే భావిస్తుంది మేడం, మీరు ఊహించలేరు ఇటువంటి రిజల్ట్తో మన వాళ్ళు గెలుస్తారని అని చెప్తాడు మాస్టర్ వి. అది విని లేడీ మాస్టర్ ఇంత నమ్మకంగా ఉన్నాడేంటి మన జూయి అని చెప్పి షాక్ అవుతుంది. అందులోనే అప్పుడు అక్కడ ఒక మెయిల్ టీచర్ చెప్తారనమాట, సరే మాస్టర్ జూయి ఇప్పుడు టోర్నమెంట్కి ఎవరెవరిని సెలెక్ట్ చేద్దామని చెప్పడంతో వెంటనే మేడం ఎవరన్నా ఇద్దరు మంచి స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, ఇంకొక 3 యాడ్ చేద్దామని చెప్పడంతో మాస్టర్ వి మాత్రం చెప్తారనమాట, ఈ 5 మందిని నేనే సెలెక్ట్ చేస్తాను, మీరు ఇందులో కలగ చేసుకోకండి అని చెప్తాడు. అది విని వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. అండ్ మేడం అడుగుతుందనమాట, సెకండ్ ప్లేస్లో ఉండే ఈ ట్యాంక్ గార్డ్ ఎవడు అని చెప్పడంతో వెంటనే ఆ మెయిల్ టీచర్ చెప్తారనమాట, వీడు ఫ్రాక్షన్ 60లో ఉండే చైర్మన్ అనమాట, అండ్ వీళ్ళందరికీ వాడే హెడ్ అని చెప్తాడు. దీనికి ప్యారలల్గా మనకు ఫ్రాక్షన్ 60 స్కూల్ని చూపిస్తారు. అండ్ అక్కడ రిపోర్టర్స్ అందరూ వెళ్ళి ఆ ఫ్రాక్షన్ 60లో హెడ్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ట్యాంక్ గార్డ్ చెప్తారనమాట, మేము ఎన్నాళ్ళ నుంచినో ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నాము, మాతో ఎవరు పోటీలో గెలవలేరు అని చెప్పి వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళ స్టూడెంట్స్ గురించి కూడా వాడు చెప్తాడు, వీళ్ళందరికీ ఒక రేంజ్లో నేను కత్తిసాం ట్రైనింగ్ ఇచ్చాను, సో స్క్వాడ్ ఫైటింగ్లో వీళ్ళని కొట్టే మా గోడే లేడు అని గొప్పలు చెప్తూ ఉంటాడు. కట్టుపన్న మనకి మన స్కూల్ని చూపిస్తారు. ఫ్రాక్షన్ 60లో మేడం వచ్చి మన మెయిల్ టీచర్తో గొడవ పెట్టుకుంటుంది అండ్ మాస్టర్ జూయితో కూడా. అసలు మీరు ఎలా అని కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4 సెలెక్ట్ చేశారు అండ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కావచ్చు, బట్ వీళ్ళ 4 మనం పోటీకి పంపిస్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాము అని చెప్తాడు. అది విన్న మెయిల్ టీచర్, ఇదేం నేను సెలెక్ట్ చేయలేదు, మనం మాస్టర్ వీఏ సెలెక్ట్ చేశాడు, ఆయన్ని అడగండి అని చెప్తుంది. అప్పుడు మేడం అడుగుతుంది అనమాట, మీరు ఎలాగని వీళ్ళ 4 సెలెక్ట్ చేశారు, అసలు పర్లేదు ఫస్ట్ ఇద్దరు అంటే ఓకే, బట్ వీళ్ళిద్దరూ నిజంగానే చాలా స్పిరిచువల్ పవర్ తక్కువ ఉంది, అసలు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం అనవసరం అని చెప్తుంది. దానికి మన మాస్టర్ వీ మాత్రం, నాకు వీళ్ళ మీద నమ్మకం ఉంది, వీళ్ళిద్దరుతో పాటు ఈ 3 కలిసారంటే ఒక మంచి కాంబినేషన్తో సెట్ అయ్యి ఈసారి మ్యాచ్ గెలుస్తారని చెప్పి అతను నమ్ముతున్నాడని మేడంతో చెప్తాడు. అది విన్న తర్వాత 3 అంటారేంటి, ఇద్దరే కదా ఉండేదంటే ఒకడు మెయిన్ పర్సన్ అని చెప్పి వెంటనే ఫ్రాగీ డాగ్ని చూపిస్తాడు. అది విన్న ఆ మేడం వెంటనే షాక్, అసలు ఈ జంతువుని సెలెక్ట్ చేస్తున్నారా, అసలు మీకు ఏమన్నా మైండ్ ఉందా అని చెప్పి మాస్టర్ వీని తిడుతుంది. బట్ మాస్టర్ వీ మాత్రం
జంతువులు ఇందులో పార్టిసిపేట్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా చెప్పు. ఆల్రెడీ ఒకసారి ఇలాగే ఒక జంతువు లాంటి పర్సన్ ఈ పోటీలో పాల్గొన్నాడు, నీకు గుర్తుందా అంటే అది నాకు గుర్తుంది, కానీ అతను కూడా మనిషే, జంతువులాగా ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి అతను పోటీలో పాల్గొన్నాడు, అది అతని స్పెషల్ టాలెంట్. బట్ మీరు మాత్రం ఒక జంతువునే పోటీలో పాల్గొనడం అనడం చాలా నాకైతే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది మాస్టర్ వి అని చెప్తుంది. వెంటనే మన మాస్టర్ వి సరేలే నేను దీని మీద ట్రాన్స్ఫర్మేషన్ జిట్స్ యూజ్ చేస్తానని చెప్పి యూజ్ చేస్తాడు. దానివల్ల మన మాస్టర్ ఫ్రాగీకి చేతులు కాళ్ళు వస్తాయి కానీ ముఖం మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇది ముందు కంటే దరిద్రంగా ఉందని చెప్పి ఒరిజినల్ ఫామ్లోకి తెప్పించేస్తాడు. అప్పుడు ఆ లేడీ మాస్టర్ చెప్తుంది అనమాట, ఏదో ఒకటి చాయండి, నాకైతే సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మన మాస్టర్ వి ఫ్రాగీ డాక్టర్కి వెళ్ళి చెప్తాడు అనమాట, ముందు దీని స్పిరిచువల్ ఎనర్జీని మనం టెస్ట్ చేద్దాం, ఇది కానీ పాస్ అయిందంటే మనం ఖచ్చితంగా దీంతో పాల్గొనవచ్చు అని చెప్తాడు. అండ్ ఫ్రాగీ బెల్ట్కి వచ్చి ఒక ట్యాగ్ వేసి, ఇప్పుడు నీ స్పిరిచువల్ ఎనర్జీ దీంట్లో టెస్ట్ చేయబోతున్నాం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ 5000 అనేది రాలా నీ స్పిరిచువల్ ఎనర్జీ, ఒకవేళ నువ్వు ఈ పోటీలో మా అగ్గాన్ని హెల్ప్ చేసావంటే నీకు వేసిన ఆ సీల్ అనేది నేను రిమూవ్ చేస్తాను అని మాటిస్తాడు. ఇంకా వెంటనే అదే కదా మనకు ఫ్రాగీ డాక్కి కావాల్సింది, దాని స్పిరిచువల్ ఎనర్జీ 5000కి సమాన్ చేస్తుంది. సో దెబ్బకి అది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ 4 స్పాట్స్లో 3 స్పాట్స్ ఫ్రాక్షన్ 16 ఉంది కాబట్టి మన వాళ్ళు అంతా షాక్ అవుతారు. అండ్ వెంటనే అది చూసిన మన ఫ్రాక్షన్ 59లో ఉండే ఆ హెడ్ డాన్లీ గారు కూడా షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి తన స్టూడెంట్స్ అందరూ వచ్చి తనని హేళన చేస్తారు. చూసారా, ఇప్పుడు టాప్స్ 4 పార్ట్స్లో 3 స్పాట్స్ ఫ్రాక్షన్ 60 వాళ్ళే ఉన్నారు, అసలు మనం ఈసారి గెలవగలమా అని వాళ్ళు అడిగితే మీరేం భయపడకండి, మీకు నేనున్నాను అని చెప్తాడు. బట్ వాడికి కూడా మనసులో భయంగా ఉంటుంది. అప్పుడు ఆ స్టూడెంట్స్ అనేది చెప్తారనమాట, అసలు ఈ 5000 స్కోర్ తెచ్చిన ఆటగాడు ఎవరు అని చెక్ చేస్తే అది ఒక ఫ్రాగీ డాగ్ అని జంతువు అని తెలుసుకొని వీళ్ళంతా షాక్ అవుతారు. అసలు ఒక డాగ్కి ఇంత స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పి అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. అండ్ ఈవినింగ్ అవ్వడంతో స్కూల్ వదిలేస్తారు. మన సూరంగ్ ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ మన వాంగ్లింగ్ ఇంకా తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారనమాట. మన సూరంగ్ అయితే తన ముఖానికి ఒక మాస్క్ పెట్టుకొని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. అండ్ తను సోషల్ మీడియా సెలబ్రిటీ అని మనకి ఇప్పుడే తెలుస్తుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన ఛాయ్జాంగ్ గారు తన ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ మన గోహవ్ గారు గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అండ్ మన వాంగ్లింగ్ ఇంట్లో చిప్స్ తింటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ టీచర్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అండ్ ఈ గ్రూప్లోకి వీళ్ళందరినీ యాడ్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ షాక్ అవుతారు అన్నమాట, అసలు ఈ గ్రూప్ ఏంటి అని. అప్పుడే ఆ టోర్నమెంట్ గురించి వీళ్ళందరికీ ఆ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరంతా రెడీగా ఉన్నారా గాయస్ అని చెప్పడంతో వెంటనే మన ఛాయ్జాంగ్ గారు వాళ్ళ నాన్నకు చెప్తాడు. అండ్ వాళ్ళ నాన్నకు కూడా కావాల్సినది ఇదే అనమాట. సో అప్పుడే మనోడిని కంగ్రాచులేషన్ చెప్పి నువ్వు నా పేరు నిలబెట్టాలి కొడుక అని అతన్ని ప్రోత్సహిస్తాడు. దానికి మన ఛాయ్జాంగ్ గారు నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అండ్ సూరంగ్ కూడా నేను కూడా సిద్ధంగానే ఉన్నా మాస్టర్ అంటుంది. మన గోవా గార్డ్ కూడా రెడీ అవుతాడు. మన వాంగ్లింగ్ ఓకే అని జస్ట్ మెసేజ్ చేస్తారనమాట. అండ్ 5th పర్సన్ ఎవరు అని అడిగితే అది మన ఫ్రాగీ డాగ్ అని తెలిసి అందరూ షాక్ అవుతారు. అండ్ వీళ్ళందరూ మెసేజ్లు ఇలా టైప్ చేస్తూ ఉండగా అప్పుడు ఆ టీచర్ అనేది చెప్తారనమాట, మీరంతా లెవెల్ 1 స్టూడెంట్స్ కదా, మీ దగ్గర స్క్వాడ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పడంతో వెంటనే మన ఛాయ్జాంగ్ గారు తన దగ్గర ఉండే స్క్వాడ్ని చూపిస్తారు. అది వాళ్ళ నాన్నది, అది వంశపారపర్యంగా వీళ్ళ దగ్గరే ఉంది అని చెప్పడంతో పర్లేదు ఈ స్క్వాడ్ చాలా బాగుందని చెప్పి ఆ టీచర్ చెప్తాడు. అండ్ వెంటనే మన గోహవ్ గారు కూడా తన దగ్గర ఉండే స్క్వాడ్ని చూపిస్తాడు, అది కూడా పర్లేదని చెప్పి టీచర్ చెప్తాడు. అండ్ వెంటనే మన సూరంగ్ కూడా తన దగ్గర ఉండే ఒక మంచి స్క్వాడ్ని చూపిస్తుంది. ఆ స్క్వాడ్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు అనమాట. అది ఎందుకంటే అది ఒక రేర్ స్క్వాడ్ అని. అండ్ వెంటనే మన సూరంగ్ చెప్తుంది, నా దగ్గర ఇట్లాంటివి ఇంకా 13 ఉన్నాయి, ఒకవేళ ఇది పోయినా సరే అని చెప్పడంతో వాళ్ళందరూ నిజంగానే షాక్ అవుతారు. ఇంకో 13 ఉన్నాయి కత్తులు తిన దగ్గర అని. అప్పుడు ఫ్రాగీ డాగ్ కూడా తన దగ్గర ఉండే కత్తిని చూపిస్తారు. అండ్ ఆ కత్తి లిటరలీ చాలా పవర్ఫుల్ కత్తి అనమాట. అది ఫ్రాగీ డాగ్ దగ్గర ఎలా ఉందని చెప్పి వీళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ ఆ తర్వాత ఆ టీచర్ వీళ్ళకి చెప్తారనమాట, మీకు మీ స్క్వాడ్కి ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి, అప్పుడే మీరు ఆ స్క్వాడ్స్ని మీతో ఉన్న ఒక స్పెషల్ స్పిరిచువల్ ఎనర్జీతో కంట్రోల్ చేసి మీరు కావాలనుకుండే పవర్ని దానితో మీరు యూజ్ చేయగలరు అని చెప్పి ఆ టీచర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ రేపటి నుంచినే మీకు స్క్వాడ్ ట్రైనింగ్ అనేది మొదలు పెడతానని చెప్పి ఆ టీచర్ చెప్తాడు. అప్పుడే మన సూరంగ్ మధ్యలో కలెక్ట్ చేసుకొని, సార్ ఒక్క నిమిషం, మన వాంగ్లింగ్ తన దగ్గర ఉండే కత్తిని చూపించలేదు అని చెప్పడంతో అందరూ వాంగ్లింగ్ని కత్తిని అడుగుతారు. అసలు నీ దగ్గర కత్తి ఉందా లేదా అని చెప్పి మన గోవా అడగడంతో మన వాంగ్లింగ్ అప్పటి వరకు చిప్స్ తింటూ వాళ్ళ మెసేజ్ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు రిప్లై ఇస్తాడు, ఉంది నా దగ్గర కత్తి ఉందని చెప్పి జస్ట్ టైప్ చేస్తాడు అంతే. దీనికి ప్యారలల్గా మనకు ఫ్రాక్షన్ 59 స్కూల్ని చూపిస్తారు. అండ్ మన ట్యాంగీ గాడు వెళ్ళి తన హెడ్ మాస్టర్తో మాట్లాడతాడు అనమాట, మన స్పిరిచువల్ ఖడ్గాలన్నీ రెడీగా ఉన్నాయా అని చెప్పడంతో దానికి వాడు రెడీగా ఉన్నాయని చెప్తాడు. అండ్ ఆ మేడం అనేది అడుగుతుంది అనమాట, నువ్వు ఎందుకని 4 పేర్లు ఇచ్చావు అండ్ 5వ పర్సన్ ఎవరు అంటే అప్పుడే ఒక పవర్ఫుల్ పర్సన్ గురించి మనకు ఇంట్రడక్షన్ ఇస్తారనమాట.
ఏంటి నువ్వు ఈ పోటీలోకి తనని తీసుకొని వస్తున్నావు, అతని గురించి నీకు తెలుసు కదా, అతను ఎంత విధ్వంసం సృష్టించగలడో, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పడంతో వెంటనే ఆ ట్యాంజీ గారు చెప్తానమాట, అది కరెక్టే మేడం, కానీ మనకు అది తప్ప వేరే దారి లేదు, మనం ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో ఈసారి గెలవాలని చెప్పి ఆ ట్యాంగీ గారు చెప్పడంతో హెడ్ మాస్టర్ కూడా సరేలే ఈసారి నీ నాయకత్వంలో మనం గెలవాలి కాబట్టి ఖచ్చితంగా నీకు అప్రూవ్ ఇస్తున్నాను, అసలు వాడు ఎక్కడున్నాడో అని అడుగుతుంది అనమాట. అప్పుడే మనకు వాడిని చూపిస్తారనమాట. వాడిని తీసుకురావడానికి కోసం ఆ స్టూడెంట్స్ ఇద్దరు వెళ్తే అందులో ఉండే ఒక స్టూడెంట్ని వాడు కుక్కను కొట్టినట్లు కొట్టి అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతారనమాట, నిజంగానే మీరు నన్ను పిలుస్తున్నారా అంటే అవును ఖచ్చితంగా నువ్వు రావాలని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో అసలు ఫ్రాక్షన్ 60లో అంత మంచి బెస్ట్ స్టూడెంట్ ఉన్నారా, మీరు నన్ను పిలిచే అంతలాగా ఈ మ్యాటర్ సీరియస్గా ఉందా అని చెప్పి వాడు అడగడంతో అవును నువ్వు రావాలని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడే సరేలే నేను వస్తాను అంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మిత్రులారా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయని వాళ్ళు ఇప్పటికైనా లైక్ చేయండి. అండ్ ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్లేదు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్లనే నాకు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక యానిమే కంటెంట్ అండ్ ఒక యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియోని రెడీగా చూసేయండి. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు సెలవు.